స్పెషల్ స్టేటస్ ఆందోళనలతో జంతర్ మంతర్ హోరెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాకు భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. జగన్ ఆందోళనకు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి మద్దతు ప్రకటించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా ఇవ్వవద్దనే అధికారం 14వ ఫైనాన్స్ కమిషన్కు లేదన్నారు జగన్. ఫైనాన్స్ కమిషన్ పేరుతో బీజేపీ, టీడీపీలు నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తామన్నప్పుడు ఏపీకి ఎందుకివ్వరని ప్రశ్నించారు జగన్. 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు 5 ఏళ్ళు సరిపోవు, 10 ఏళ్ళు కావాలి, మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాను. మరి అటువంటి ప్రధానమంత్రి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కు చైర్మన్ గా ఉండి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అధికారాలు పూర్తిగా ఎన్డీసీకి ఉంటే వీళ్ళు ఫైనాన్స్ కమిషన్ మీద చెప్పడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. పోలవరం కాల్వల పనుల్లో అక్రమాలకు పాల్పడ్డ కాంట్రాక్టర్కే మళ్లీ 250 కోట్ల మొబిలైజేషన్ పనులు అప్పగించారని ఆరోపించారు జగన్. అది రాయపాటి సాంబశివరావు కంపెనీ కాదా అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో మరింత దోపిడీ జరుగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నత్తనడక నడుస్తా ఉంది, కాంట్రాక్టర్ అన్యాయస్తుడు, అందుకనే పనులు జరగడం లేదని రాస్తే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు 290 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ గా ఇచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాంట్రాక్టర్ కు మరో 220 కోట్లు వర్కులు చేశాడని చెప్పిచ్చాడు. ఈ కాంట్రాక్టర్ బాగోలేదని చెప్పి నువ్వు ఇవాళ చెప్తా ఉన్నావు. ఆ రోజు నువ్వు అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు నువ్వు గుర్తుకు రాలేదా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. ఇదే కాంట్రాక్టర్ మీ పార్టీకి చెందిన రాయపాటి సాంబశివరావుకు సంబంధించిన సంస్థ కాదా అని అడుగుతా ఉన్నా నేను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 28న ఏపీ బంద్కు పిలుపునిచ్చారు వైసీపీ అధినేత. అనంతరం పార్లమెంటు వైపు ర్యాలీగా వెళ్లడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.